నాకు దానిని దయచేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యత్రైకక్షణవాసతో జనిమితా ముక్తికరస్థాద్రువా, చిదంబరం గురించి చాలా విశేషాలు చెప్పారు. అక్కడ ఒక క్షణకాలం నివసిస్తే చాలు ముక్తి కర్తలామలకం అవుతుందిట. అది క్షణకాల నివాసం, పైగా దర్శనాద్ అభ్రసదసి అంటే చిదంబరంలో దర్శన మాత్రం చేతనే మోక్షం లభిస్తున్నది. అలాంటి అద్భుతమైన ఆ క్షేత్రం గురించి నాకు తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినది అనే విషయాన్ని మహానుభావుడైన నందీశ్వరుడు అడిగితే దానికి సమాధానంగా చెప్తున్నారు. దీని గురించి చెప్పాలంటే నన్ను మించిన వక్త లేడు, నిన్ను మించిన శ్రోత లేడు అన్నారు. మొట్టమొదటి వాక్యం ఇది. మయా వినాతు వక్తాపి త్వత్త శ్రోతాపి నాస్తి పుండరీక సమాక్షస్య పురస్యాద్భుత సంపద. పుండరీకపురం యొక్క అద్భుత సంపద చెప్పడానికి నన్ను మించిన వక్త లేడు, నిన్ను మించిన శ్రోత లేడు. అంటే గొప్ప శ్రోత నందీశ్వరుడు. విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని అనుభవించి అనుసరించేవాడే గొప్ప శ్రోత అండి. అంతే విని వదిలేసేవాళ్ళు, వింటూ ఆవలించేవాళ్ళు కాదు ఇక్కడ. కనుక 3 లక్షణములు కలిగినటువంటి వాడు నందీశ్వరుడు గనక నువ్వు గొప్ప శ్రోతవి గనక చెప్తున్నాను. దీనిని నీ ద్వారా లోకమునందిది వ్యాపింపబడాలి. అహమప్యస్య నైవాస్మి శక్తో వైభవ వర్ణనే స్థానానం సర్వేషాం తన్మే ప్రీతమం సదా. నాకు అనేక ఇష్టమైన స్థానములు ఉన్నాయి, ఇష్టముల్లో ఇష్టతమములు కొన్ని ఉన్నాయి. అందులో ఈ పుండరీకపురం ఒకటి. నశక్నోమి ప్రభావేన స్తోతుం కృష్ణ నిరంతరం గోపురాణ్యపిచి చారుణి మమ మూర్త్యంతరాణి. చిదంబరంలో కనబడే గోపురాలు కూడా నా రూపములే అన్నాడు. ఇక్కడ గోపురాలతో ఉన్న గుడి లోపల శివుడు కాదుట, ఆ గోపురములు కూడా నా రూపములే సుమ. తే మాం నిత్యం ప్రపశ్యంతి దృష్ట్వా జ్ఞానస్వరూపయ. అక్కడ అనేక మంది విధూత జన్మ పాప్మాన, అనేక జన్మల పాపములు తొలగిన వాళ్ళు నా యొక్క అనుగ్రహం చేత అక్కడ నా నాట్యాన్ని చూడగలరు అన్నారు. ఇక్కడ అంటే మనం వెళ్ళి క్షేత్రాన్ని చూడొచ్చు, అది గొప్ప విశేషం, అందులో సందేహం లేదు. కానీ క్షేత్రంలో నాట్యం చూడాలి అంటే విధూత జన్మ పాప్మాన విశ్వపావన హేతవ అన్నారు ఇక్కడ. అంటే సమస్త పాపములు తొలగింపబడిన వాళ్ళు, లోకాన్ని పవిత్రం చేయగలిగే శక్తి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తేమాం నిత్యం ప్రపశ్యంతి, వాళ్ళు నిత్యం చూడగలరు. ఎలాగా? దృష్ట్యా జ్ఞానస్వరూపయ, జ్ఞానస్వరూపంతో చూడగలరు సుమా అని చెప్తూ పుండరీకపురే మర్త్యా క్షణమాత్రం వసంతే మమలోకే మహీయంతే సతతంతే మహామతే. ఇందాక నందీశ్వరుడు అన్న మాటనే మళ్ళీ శివుడు చెప్తున్నాడు. పుండరీకపురంలో క్షణకాలం ఉన్నవారు కైలాసంలో కలకాలం ఉంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ క్షణకాలం, అక్కడ కలకాలంట. ఇది పుండరీకపుర మహాత్మ్యం. ఈ మాటని తరచూ చెప్తారండి చిదంబర మహాత్మ్యంలో. అంటే దాని యొక్క విశేషం అంతటిది కనుక మాటి మాటికి చెప్పడం జరుగుతున్నది. ఆ తర్వాత ఇక్కడ మూర్తి వైభవ కథనం అనే అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో ఉన్న చిదంబర మూర్తి యొక్క వైభవం. ఇందులో విశేషం ఏమిటి అంటే ఈశేనైవ చిదంబరం సునిరమాయే తత్పురం కౌతుకాత్ తత్రైవ స ఆతనోతి నటనం దేవ్యా మహేశ సదా తత్పశ్యంతి పతంజలి ప్రభృతయో యోగీశ్వరాదీక్షితా విష్ణు బ్రహ్మ మహేంద్ర దైవతగణా హృష్యంతి భక్తాస్సమి. ఇది ఈశేనైవ చిదంబరం, సాక్షాత్తు ఈశ్వరుడే ఈ చిదంబర క్షేత్రాన్ని నిర్మాణం చేశాడు.